టీ20 ప్రపంచ కప్ 2026లో టీమిండియా అదిరిపోయి బౌలింగ్ చేసింది. మొదట యూఎస్ఏ కాస్త కంగారు పెట్టినప్పటికీ మిస్టర్ 360 డిగ్రీస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా ఒంటరి పోరాటం చేసి ఆదుకోవడంతో ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన తమ తొలి మ్యాచ్లో యూఎస్ఏపై టీమిండియా విజయ కేతనం ఎగురవేసింది. కష్ట సమయంలో స్కై అన్న ఇన్నింగ్స్ గురించి ఎంత పొగిడినా తక్కువే అవుతుంది. ఈ మ్యాచ్లో టీమిండియా విజయానికి అమెరికా పరాజయానికి మధ్య సూర్య ఇన్నింగ్స్ మాత్రమే తేడా. పైగా టీమిండియా సాధించిన మొత్తం స్కోర్లో సూర్య ఒక్కడే సగానికి పైగా స్కోర్ చేశాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లో తనదైన స్టైల్లో రివర్స్ స్వీప్ స్కూప్ షాట్లతో రెచ్చిపోయాడు. తన విధ్వంసకర బ్యాటింగ్తో పాకిస్తాన్ ప్లేయర్ బాబర్ ఆజం ప్రపంచ రికార్డును సైతం సూర్య బద్దలు కొట్టాడు. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ 4 ప్రపంచ రికార్డులను కూడా బద్దలు కొట్టాడు. అలాగే సూర్య రికార్డులతో కలిపి ఈ మ్యాచ్ మొత్తంలో 7 ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి. గెలుపు కష్టమేమో అనుకున్న ఈ మ్యాచ్లో సమిష్టిగా అద్భుతంగా బౌలింగ్ చేసిన మన బౌలర్లకు సూర్య తర్వాత విన్నింగ్ క్రెడిట్ దక్కుతుంది. ముందుగా ఈ మ్యాచ్లో నమోదైన 7 ప్రపంచ రికార్డుల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు సూర్యకుమార్ యాదవ్ సాధించిన 4 ప్రపంచ రికార్డుల గురించి తెలుసుకుందాం. మొదటి ప్రపంచ రికార్డు ఏంటంటే టీ20 ప్రపంచ కప్ చరిత్రలోనే కెప్టెన్గా అరంగేట్ర మ్యాచ్లోనే అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన రెండో బ్యాటర్గా సూర్యకుమార్ యాదవ్ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలోనే 2021లో 68 పరుగులు చేసిన పాకిస్తాన్ బ్యాటర్ బాబర్ ఆజం రికార్డును సూర్య బద్దలు కొట్టాడు. రెండో ప్రపంచ రికార్డు ఏంటంటే టీ20 వరల్డ్ కప్లో కెప్టెన్గా అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన రెండో భారత బ్యాటర్గా కూడా సూర్య రికార్డు నెలకొల్పాడు. కాగా 92 పరుగులు చేసిన రోహిత్ శర్మ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. మూడో ప్రపంచ రికార్డు ఏంటంటే టీ20 క్రికెట్ చరిత్రలో టీమిండియా తరపున అత్యధికంగా 17 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్లు అందుకున్న ప్లేయర్గా సూర్యకుమార్ యాదవ్ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో 16 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్లు అందుకున్న మాజీ బ్యాటర్ విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు. నాలుగో ప్రపంచ రికార్డు ఏంటంటే టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఇండియా తరపున యువరాజ్ సింగ్ను అధిగమించి అత్యధికంగా 4 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్లు అందుకున్న రెండో ఆటగాడిగా సూర్య నిలిచాడు. ఈ జాబితాలో 8 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్లతో విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో ఉన్నాడు. ఐదో ప్రపంచ రికార్డు ఏంటంటే టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఇండియాకి ఇది వరుసగా 9వ విజయం. దీంతో ఈ ప్రపంచ కప్ చరిత్రలో వరుసగా అత్యధిక మ్యాచ్లు గెలిచిన జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. ఆరో ప్రపంచ రికార్డు ఏంటంటే వాంఖడే క్రికెట్ స్టేడియంలో టీ20లో అత్యల్ప స్కోర్ కాపాడుకున్న జట్టుగా టీమిండియా నిలిచింది. చివరిగా ఏడో ప్రపంచ రికార్డు విషయానికి వస్తే టీ20 ప్రపంచ కప్లో ఇప్పటి వరకు 15 మ్యాచ్లు ఆడిన హర్షదీప్ సింగ్ 29 వికెట్లు తీశాడు. దీంతో టీ20 ప్రపంచ కప్ చరిత్రలో 15 మ్యాచ్ల తర్వాత అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్గా హర్షదీప్ సింగ్ నిలిచాడు. ఇక ఈ మ్యాచ్ ఎలా జరిగిందనే విషయానికి వస్తే ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన యూఎస్ఏ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. అనారోగ్యం కారణంగా పేస్కర్ జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్ ఆడలేదు. దీంతో మహమ్మద్ సిరాజ్ని ప్లేయింగ్ లెవెల్లోకి తీసుకున్నారు. ముందుగా అనుకున్నట్టుగానే అభిషేక్ శర్మకు తోడుగా ఇషాన్ కిషన్ ఓపెనర్గా ఆడాడు. తన సహజ శైలికి అనుగుణంగానే ఈ మ్యాచ్లోనూ తాను ఎదుర్కొన్న మొదటి బంతిని సిక్సర్ బాధించుకు ప్రయత్నించిన అభిషేక్ శర్మ అలీఖాన్ వేస్తున్న రెండో ఓవర్ రెండో బంతికి డీప్ కవర్లో బౌండరీ లైన్ వద్ద సంజయ్ కృష్ణమూర్తి క్యాచ్ అవుట్ అయ్యాడు. దీంతో అభిషేక్ శర్మ గోల్డెన్ డక్అవుట్ అయ్యాడు. 8 పరుగుల వద్దనే భారత్ తొలి వికెట్ కోల్పోయింది. కాగా గత 6 మ్యాచ్ల్లోనే అభిషేక్ శర్మ గోల్డెన్ డక్అవుట్ కావడం ఇది మూడోసారి. దీంతో ప్రతి మ్యాచ్లో మొదటి బంతిని 6 బాదాలనుకుంటున్న అభిషేక్ శర్మ ప్లాన్ ఎంతవరకు కరెక్ట్ అనేది టీం మేనేజ్మెంట్ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మరోవైపు టీ20 ప్రపంచ కప్ చరిత్రలో అరంగేట్ర మ్యాచ్లోనే గోల్డెన్ డక్అవుట్ అయిన 5వ భారత బ్యాటర్గా అభిషేక్ శర్మ నిలిచాడు. మూడో ఓవర్లో తిలక్ వర్మ ఓ 6 2 4 బాదడంతో మొత్తం 14 పరుగులు వచ్చాయి. అలీఖాన్ వేసిన 5వ ఓవర్లో బ్యాక్వర్డ్ పాయింట్లో ఇషాన్ కిషన్ ఇచ్చిన క్యాచ్ను అమెరికా ఫీల్డర్లు వదిలేశారు. కానీ వచ్చిన అవకాశాన్ని ఇషాన్ కిషన్ భారీ ఇన్నింగ్స్గా మలచలేకపోయాడు. అదే ఓవర్లో 4 6 బాదినప్పటికీ ఆ తర్వాతి ఓవర్లోనే అవుట్ అయ్యాడు. పవర్ ప్లే చివరి ఓవర్లో టీమిండియాను గట్టి దెబ్బతీశాడు పేసర్ షాడ్లీ వాన్ షాల్క్వీక్. స్లో బాల్స్ వేసి ఒకే ఓవర్లో 3 కీలక వికెట్ తీశాడు. 125 స్ట్రైక్ రేట్తో 1 4 2 6లతో 16 బంతులు 20 పరుగులు చేసిన ఇషాన్ కిషన్ 6వ ఓవర్ రెండో బంతికి మిడ్ ఆఫ్లో మిలింద్ కుమార్కు క్యాచ్ అవుట్ అయ్యాడు. 5వ బంతికి తిలక్ వర్మ భారీ షాట్కు ప్రయత్నించి మిడ్ వికెట్లో మోనాక్ పటేల్కు దొరికిపోయాడు. 150 స్ట్రైక్ రేట్తో 3 4 1 6తో 16 బంతుల్లో 25 పరుగులు చేశాడు తిలక్ వర్మ. ఆ తర్వాతి బంతికి శివం దూబే చెత్త షాట్ ఆడి క్యాచ్ అవుట్ అయ్యాడు. దీంతో పవర్ ప్లే ముగిసే సమయానికి 46 పరుగులకి 4 వికెట్లు కోల్పోయిన టీమిండియా పీకలో కష్టాల్లో పడింది. ఇలాంటి సమయంలో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రింకు సింగ్ ఆదుకునే ప్రయత్నం చేశారు. వికెట్లు పడిపోవడంతో స్లోగా ఆడిన వీరిద్దరూ 5వ వికెట్కు 34 బంతుల్లో 26 పరుగులు జోడించారు. దీంతో టీమిండియా రన్ రేట్ 6కు పడిపోయింది. ఈ క్రమంలోనే 10వ ఓవర్లో సూర్య ఇచ్చిన రిటర్న్ క్యాచ్ను బౌలర్ శుభం వదిలేశాడు. అప్పటికి సూర్య 15 పరుగులు మాత్రమే చేశాడు. ఇది టీమిండియాకు వరంగా మారింది. ఆ తర్వాత టీమిండియా ఇన్నింగ్స్ను ముందుండి నడిపించిన సూర్య విధ్వంసం సృష్టించాడు. మరోవైపు సూర్య రింకు భాగస్వామ్యాన్ని 12వ ఓవర్లో మహమ్మద్ మోసిన్ విడదీశాడు. భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన రింకు సింగ్
లాంగ్ ఆన్లో మిలింద్ కుమార్కు క్యాచ్ అవుటాడు. దీంతో 72 పరులకి సగం వికెట్లు కోల్పోయింది టీమిండియా. చక్కటి బౌలింగ్, చక్కటి ఫీల్డింగ్ సెట్టింగ్స్తో భారత బ్యాటర్లను యూఎస్ బాగా కట్టడి చేసింది. 14 బంతుల్లో 6 పరుగులు మాత్రమే చేశాడు రింకు సింగ్. 6 బంతుల్లో 5 పరుగులు మాత్రమే చేసిన హార్దిక్ పాండ్యా హర్మిత్ ప్రీత్ సింగ్ వేసిన ఆ తర్వాతి ఓవర్లోనే అవుట్ అయ్యాడు. దీంతో 13 ఓవర్లు ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 77 పరుగులు మాత్రమే చేసింది భారత జట్టు. అయితే ఒకవైపు వికెట్లు పడుతున్నప్పటికీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం జట్టు కోసం ఒంటరి పోరాటం చేశాడు. యుఎస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని కష్ట సమయంలో భారీ ఇన్నింగ్స్తో చెలరేగాడు. ఈ క్రమంలోనే 14వ ఓవర్ నుంచి సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్ పరుగులు చేయడంలో వేగం పెంచారు. 16వ ఓవర్లో అక్షర్ 2 ఫోర్లు, సూర్య ఓ 4-6 బాదడంతో మొత్తం 21 పరుగులు వచ్చాయి. ఈ క్రమంలోనే టీమిండియా స్కోర్ కూడా 100 దాటింది. ఇంతలోనే హర్మిత్ సింగ్ వేసిన 17వ ఓవర్లో కీలకమైన అక్షర్ పటేల్ వికెట్ కోల్పోయింది భారత్. 2 ఫోర్లతో 11 బంతుల్లో 14 పరుగులు చేసిన అక్షర్ పటేల్ మోహసిన్కు క్యాచ్ అవుటాడు. కాగా సూర్య, అక్షర్ కలిసి 24 బంతుల్లో కీలకమైన 41 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. టీమిండియా ఇన్నింగ్స్లో ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం గమనార్హం. అక్షర్ కూడా అవుట్ కావడంతో స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లే బాధ్యతను పూర్తిగా సూర్యనే తీసుకున్నాడు. 18 ఓవర్లో 4 బాదిన సూర్యకుమార్ యాదవ్ 36 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టీ20లో సూర్యకు ఇది 25వ హాఫ్ సెంచరీ. కష్ట సమయంలో అద్భుతంగా ఆడాడు సూర్యకుమార్ యాదవ్. కాగా గత టీ20 ప్రపంచ కప్లోనూ యూఎస్ఏపై హాఫ్ సెంచరీ చేశాడు సూర్య. 19 ఓవర్లో సూర్య ఓ 4-6 బాదాడు. 4 పరుగులు చేసిన హర్దీప్ సింగ్ అదే ఓవర్ చివరి బంతికి అవుట్ అయ్యాడు. ఇక చివరి ఓవర్లో అయితే సూర్య విధ్వంసం సృష్టించాడు. వరుసగా ఓ 6, 2 ఫోర్లు, ఓ 6తో రెచ్చిపోయాడు. దీంతో ఆ ఓవర్ మొత్తంలో 21 పరుగులు వచ్చాయి. తనదైన స్టైల్లో స్వీప్, రివర్స్ స్వీప్ షాట్లతో రెచ్చిపోయాడు సూర్యబాయ్. ఇన్నింగ్స్ చివరి బంతికి వరుణ్ చక్రవర్తి రన్అట్ అయ్యాడు. భారీ ఇన్నింగ్స్తో సూర్య విధ్వంసం సృష్టించడంతో నిర్ణీత 20 ఓవర్లలో భారత జట్టు 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. 77 పరుగులకి 6 వికెట్లు కోల్పోయిన దశలో సూర్య ఊచకోతతో చివరి 7 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 84 పరుగులు చేసింది టీమిండియా. 171 స్ట్రైక్ రేట్తో ఊచకోత కోసం సూర్యకుమార్ యాదవ్ 10 ఫోర్లు, 4 సిక్స్లతో 49 బంతుల్లోనే 84 పరుగులు చేసి అజంగా నిలిచాడు. సూర్య కెరీర్లోని ఇది బెస్ట్ ఇన్నింగ్స్గా చెప్పుకోవచ్చు. యూఎస్సీ బౌలర్లో షాడ్లీ వాన్ షాల్క్విక్ 4 వికెట్లతో చెలరేగాడు. హర్మిత్ ప్రీత్ సింగ్ 2 వికెట్లు తీయగా అలీ ఖాన్, మోహసిన్ తలా వికెట్ తీశారు. సౌరభ్ అయితే 4 ఓవర్లలో 65 పరుగులు సమర్పించుకున్నాడు. ఒక్క వికెట్ కూడా తీయలేదు. అనంతరం 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అమెరికాను భారత పేసర్లు ఆరంభంలోనే గట్టి దెబ్బతీశారు. దీంతో 3.2 ఓవర్లలోనే 13 పరుగులకి టాప్ 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది యూఎస్ఏ. 6 పరుగులు చేసిన ఆండ్రూస్ గౌస్ను 2వ ఓవర్లోనే సిరాజ్ మియా పెవిలియన్ తెచ్చాడు. హైదరాబాద్ బౌలర్ సిరాజ్ బౌలింగ్లో మరో హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మ క్యాచ్ అందుకున్నాడు. ఆ తర్వాతి ఓవర్లోనే కెప్టెన్ మోనాక్ పటేల్ను హర్దీప్ సింగ్ డక్అవుట్ చేశాడు. శివం దూబేకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాతి ఓవర్లో మరోసారి చెలరేగిన సిరాజ్ 2 పరుగులు చేసిన సాయి తేజను అవుట్ చేశాడు. ఇలాంటి సమయంలో అమెరికాను మిలింద్ కుమార్, సంజయ్ ఆదుకున్నారు. వీరిద్దరు కలిసి 4 వికెట్కు 52 బంతుల్లో 58 పరుగులు జోడించారు. కానీ వేగంగా పరుగులు చేయకుండా భారత బౌలర్లు కట్టడి చేశారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ భాగస్వామ్యాన్ని 12 ఓవర్లో విడదీశాడు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి. 3 ఫోర్లు, 1 సిక్స్తో 34 బంతుల్లో 34 పరుగులు చేసిన మిలింద్ కుమార్ను అద్భుతంగా స్టంపౌట్ చేశాడు వికెట్ కీపర్ ఇషాన్ కిషన్. ఇక 16 ఓవర్లో మ్యాచ్ను మలుపు తిప్పాడు బాపు అక్షర్ పటేల్. ఆ ఓవర్లో వరుస బంతుల్లో సంజయ్ హర్మిత్ సింగ్ పెవిలియన్ చేర్చాడు. 1 ఫోర్, 2 సిక్స్తో సంజయ్ 31 బంతుల్లో 31 పరుగులు చేయగా హర్మిత్ సింగ్ గోల్డెన్ డక్అవుట్ అయ్యాడు. ఈ ఓవర్తోనే మ్యాచ్ పూర్తిగా భారత్ చేతుల్లోకి వచ్చేసింది. 15.3 ఓవర్లలోనే 98 పరుగులకి 6 వికెట్లు కోల్పోయిన అమెరికా ఓటమి అంచున నిలిచింది. 8 పరుగులు చేసిన మోహసిన్ 18 ఓవర్లో హర్దీప్ 2 ఫోర్లు, 3 సిక్స్లతో 31 బంతుల్లో 37 పరుగులు చేసిన శుభంను ఇన్నింగ్స్ చివరి బంతికి సిరాజ్ అవుట్ చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేయగలిగింది యూఎస్ఏ. దీంతో ఈ మ్యాచ్లో 29 పరుగుల తేడాతో భారత జట్టు విజయం సాధించింది. మహమ్మద్ సిరాజ్ 4 ఓవర్లలో 29 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లతో చెలరేగాడు. హర్దీప్ సింగ్ 18 పరుగులు ఇచ్చి 2 వికెట్ తీయగా అక్షర్ పటేల్ 24 పరుగులు ఇచ్చి 2 వికెట్ తీశాడు. వరుణ్ చక్రవర్తికి 1 వికెట్ దక్కింది. ఇక సూర్యకుమార్ యాదవ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక ఈ వీడియోకు లైక్, కామెంట్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.